ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. జస్టిస్ చంద్రకుమార్ గారికి, మరి వేణ నక్షత్రం గారు, మిత్రులారా, ఈరోజు హైదరాబాద్, మన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో నడిబొడ్లో ఉన్నటువంటి మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈరోజు నూతన ప్రభుత్వంలో మన గోడును వెలిబుచ్చుకోవడానికి అలా మనం ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నాం. ముఖ్యంగా ఇప్పటి వరకు సార్ చెప్పిండు మతాల గురించి, ఆ మతం యొక్క దానివల్ల ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి దళితులకు జరిగిన అన్యాయం గురించి చెప్తా ఉన్నాడు. కానీ ఈ దేశ చరిత్ర అని చెప్తున్నటువంటిది దాని మీదనే చెప్తూ ఆధారపడుతూ జీవిస్తున్నటువంటి కులాలు మన ఉపకులాలు. ఇలా మా చిందోళ్ళు చిందు భాగవతం ఆడుకుంటూ మరి అనేక వాళ్ళు సృష్టించినయా లేకపోతే ఈ దేశ చరిత్రన దాన్ని భుజాన పెట్టుకొని మొత్తం ఆ చరిత్రను చెప్పుకుంటూ జీవిస్తున్నటువంటి కులం ఏదైతే ఉందో చిందు కులం. అదేవిధంగా మా మిగతాయల్ వారు కూడా ఇలా పౌరోహిత్యం కథలు చెప్తూ వారు కూడా ఈ చరిత్ర సంస్కృతిని ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. ఇంకా మా చెప్పుకుంటూ పోతే మా గోసాంగి కులం, మా బేడబుడుగ జంగాలు, మా డక్కలి కులము, మా మాదాస్ కుర్వలు, మాదారి కుర్వలు, మా మోచేలు, మా సమగరలు, ఇంకా చాలా కులాలు ఇవాళ ఇప్పటి వరకు కూడా వీళ్ళంతా కూడా దళితులు అనే విషయం చాలామందికి తెలియదు. మిత్రులారా, ఏ అధికారి దగ్గరికి పోయినా, ఏ నాయకుని దగ్గరికి పోయినా దళితులు అనేసరికి మనకు 2 కులాలు మాత్రమే ఇవాళ గుర్తించబడతా ఉన్నాయి, మాల మాదిగలు, మన సోదరులే. కానీ ఇవాళ ఆ చరిత్ర నుంచి అంటే అణచివేతకు కానీ మరి మనకు జరుగుతున్నటువంటి వివక్షతకు కానీ చెప్పుకునే స్థాయిలో కూడా లేవు. కనీసం ఆ కులాలన్నా చెప్పి పోరాడేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ అట్లా మాకు నొప్పి అవుతుంది, మాకు ఇవాళ అణచివేతకు గురవుతున్నాం అనేటువంటి చెప్పుకునే నోరు కూడా లేనటువంటి కులాలు ఇన్ని రోజులు వెనుకబడి ఉన్నటువంటి విషయాన్ని మేము ఇవాళ మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇవాళ దళితుల్లో ఇలా చాలా వరకు ఈ కులాలు ఉన్నాయి అనేటువంటిది కొన్ని లక్షల సంఖ్యలో ఇలా ఒక చిన్న చిన్న సమూహాలుగా ఉండొచ్చు జిల్లాలలో, వేరువేరు ప్రాంతాల్లో. కానీ ఒక్కొక్క కులం భిన్నమైనటువంటి సంస్కృతి, భిన్నమైనటువంటి జీవన విధాన్ని కలిగి ఉన్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళని దళితులుగా గుర్తించలేకపోతా ఉన్నారు. కనీసం వీళ్ళు దుండుకుందామంటే ఒక అర్ధెకరం భూమి లేదు. వీళ్ళకు ఈ పథకాలు రావాలి, లేకపోతే మాకు ఇలా ప్రభుత్వం నుంచి ఫలాలు అందాలంటే మరి ఈ కులం అని చెప్పుకునేందుకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చే కాడ అనేక రకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇలా ఆర్డీఓ ద్వారా సర్టిఫికేట్ ఇవ్వాలంటారు, కలెక్టర్ ద్వారా ఇవ్వాలంటారు. మా ఊళ్ళో ఏమో కనీసం చదువుకునేందుకు కూడా బళ్ళేకు పోయేటటువంటి పరిస్థితిలో కూడా ఇవాళ చాలామంది డ్రాప్అవుట్స్ ఇలా ఉపకులాల నుంచి అవుతా ఉన్నారు. మా బయడబుడగల జంగాలు కావచ్చు, సింధువులు కావచ్చు, మనం అంతా కూడా సంచార జీవనం చేస్తూ మన ఊర్లలో అంతా కూడా తిరుగుతూ మన పిల్లల్ని కూడా తీసుకుపోతూ ఉంటాము. దానివల్ల వాళ్ళు చదువుకు కూడా దూరం అయిపోతున్నారు. కొంచెం చదువుకున్న వాళ్ళం ఏదైనా ఉద్యోగం చేద్దామనంటే సర్టిఫికేట్ ఇచ్చే కాడ మీ కులమానికి గ్యారంటీ ఏమున్నది అని చెప్పేసి మనకు చెప్పుకోవడానికి ఒక నాయకుడు కూడా లేకపోయా. ఇలా ఈ 2 దళిత ఉద్యమాల్లో గత 10 ఏళ్ళుగా 15 ఏళ్ళుగా తిరుగుతున్నప్పటికి కూడా మరి ఏమైనా ఒక వర్గీకరణ అంశం మీద ఇలా మన ఉద్యమాన్ని అంతా దింపుతా ఉన్నారు. కానీ వీళ్ళకి ఏం కావాలో, వీళ్ళకి ఏమి ఇబ్బందులు అనేటువంటిది అడిగిన పాపాన ఇలా ఏ దళిత సంఘం కూడా లేకపోయింది. తిరిగినప్పటికి కూడా చెప్పినప్పటికి కూడా మా సమస్యలు మేమే చెప్పుకుంటామని చెప్పేసి ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి స్థాపించుకొని ఇలా ఒక్కొక్క కులాన్ని గుర్తిస్తూ
ఆ కులాల యొక్క చరిత్రను బయటకు తీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, మిగతా వాళ్ళందరి సహకారాలు తీసుకుంటా ఉన్నాం. చెప్పుకోదగ్గ స్థాయిలో ఇలా మనకు ఒక అధికారులు లేరు, చెప్పుకునేందుకు ఒక నాయకులు లేరు, ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, ఒక రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. మరి గత ప్రభుత్వం మీద మన డిమాండ్ల మీద అనేక సార్లు పోరాడినాము. ఇందిరా పార్కు చౌరస్తాలో అన్ని పార్టీలను తీసుకొచ్చి మా కులాల బాధ గిదున్నది, మీరు పథకాలు అందిస్తూ ఉన్నారు, దళిత బంధు పథకం పెట్టిర్రు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పథకం పెట్టిర్రు, మరి మా వాళ్ళ వాటా ఎక్కడున్నది? మళ్ళా మీరు ఎన్ని పథకాలు పెట్టినా ఊరు చివరన ఫ్లెక్సీలు డేరాలు వేసుకొని ఉంటున్నది మా కులాలే కదా, మరి మీ పథకాలన్నీ ఎటుపోతున్నాయని చెప్పేసి మనం గట్టిగా నిలదించినటువంటి పరిస్థితి మనం చూసాం. పోయిన అక్టోబర్లోనే ప్రకాష్ అంబేద్కర్ గారిని తీసుకొచ్చి పెద్ద ఎత్తున కొన్ని వేల మందితోటి బహిరంగ సభ కూడా పెట్టినాము. వారి ద్వారా కూడా ఇక ప్రభుత్వానికి మనం ఎన్ని రకాలుగా మన ఉద్యమ పోరాటంలో చెప్పినప్పటికి కూడా చెవిటోళ్ళ ముందట శంఖ ముదినట్టుగా, మరి ఒక దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ఆ ప్రభుత్వాన్ని ఇవాళ ఒక నిర్జీవ పరిస్థితిలో ఉన్న పరిస్థితిలో మన మురళి సార్ లాంటి ఉద్యమ నాయకులు పెద్దలు వారు అంత పెద్ద ఉద్యోగంలో ఉండి కూడా మరి అటువంటి దున్నపోతునే ఇలా వాళ్ళకి చెరడం వచ్చేటట్టుగా చేసి ఇలా ప్రభుత్వం మీద మనందరి తరఫున పోరాడినటువంటి పరిస్థితి. ఇలా కాంగ్రెస్ పార్టీని కూడా మేము అన్ని రకాలుగా ఈ పోరాటం చేస్తున్నటువంటి విషయాల్లో ప్రతిపక్ష నాయకులుగా వాళ్ళు కూడా వచ్చిండ్రు కాబట్టి మన పోరాటం విషయంలో కొన్ని సంక్షేమ పథకాలు రాబోయే ప్రభుత్వంలో మీకు కూడా మేము అందిస్తామని చెప్పేసి ఆనాడు చెప్పిండ్రు. మరి ఏదైతే ఈ 6 గ్యారంటీల పథకాలు ఏవైతున్నాయో అవిటితో పాటు చేవెళ్ళ డిక్లరేషన్ అని చెప్పేసి దళితులకు మరి రకరకాల మరి అవకాశాలు కల్పిస్తామని చెప్పిండ్రు. ఎస్సీల రిజర్వేషన్ల శాతాన్ని మీకు ఉన్నటువంటి సంఖ్యకు అనుగుణంగా పెంచుతామని చెప్పిండ్రు. అదేవిధంగా మరి ప్రత్యేక రిజర్వేషన్లు మరి చేస్తామన్నారు. విద్యలో కూడా మీకు సపరేటు రిజర్వేషన్లు ఇస్తామని అన్నారు. ఇందిరమ్మ పక్కా ఇండ్లు ఇస్తామన్నారు. అసైన్ భూములు కూడా కల్పిస్తామని అన్నారు. ఇవన్నిట్లో కూడా ఏవైతే చెప్పిండ్రో ఇవాళ ప్రభుత్వం ఏర్పడ్డది. ఇవాళ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటి వరకు కూడా కనీసం గొంతెత్తి చెప్పలేనటువంటి పరిస్థితి ఉండే. ఇప్పుడు చెప్పేటువంటి విధంగా ఇలా ముఖ్యమంత్రి గారు మా డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మొదటిసారిగా ఇలా ఈ ఉపకులాలకు సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు కూడా అందలేవు కాబట్టి పోయిన కార్పొరేషన్లో ఎస్సీ కార్పొరేషన్ ఉంటే ఈ కులాలకు ఒక్క 7% కూడా దాని లెక్కలు కూడా మీకు అందించడం జరిగింది. ఎక్కడ కూడా మా వాళ్ళకు దరఖాస్తు చేసుకున్నామంటే కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఎవరు కూడా ఉపాధి పొందలేకపోయారు. కాబట్టి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాబట్టి ఇలా మొన్న రెండోది మాకుగా ఒక ఉపకులాలుగా గుర్తించి మేము ఇవాళ మీకు అందిస్తామని చెప్పేసి చెప్పిన సందర్భంలో ఆ రోజు కోదండరామ్ గారితో మరి మిగతా ప్రభుత్వ ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఇలా మేము సంపూర్ణ మద్దతు తెలిపి ఇవాళ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం, ప్రభుత్వంలోకి వచ్చిర్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ ఉపకులాల గురించి కూడా మీరు పట్టించుకొని మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఎస్సీ కులాలకు సంబంధించి 3 కార్పొరేషన్లు పెడతామన్నారు. ఇలా మాలకు మాదిగకు అదేవిధంగా ఉపకులాలకు కూడా మీరు కార్పొరేషన్ పెట్టి సమాన నిధులు కేటాయిస్తామన్నారు. ముందుగా ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా మాకందరికి కూడా ఫలానా కులమని గుర్తింపునిచ్చేటువంటి కుల ధృవీకరణ పత్రాలు మేమేవి అది పెద్ద గొంతమ్మ కోరికను అడుగుతలేం. మేమేవరమో మాకు అధికారిక పత్రం ఇవ్వమంటున్నాము. కాబట్టి మా కులాల లెక్కేందో తెలుసండి. మేము ఇవాళ 22 లక్షల జనాభా ఇలా మీరు చేసిన సర్వే గత ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారంగా ఉన్నదని చెప్తాం. కానీ అంతకు మించి ఇవాళ జనాభా ఉన్నది. కానీ వాటిని గుర్తించే విధంగా మీరు ఒక సర్వే చేపట్టి ఈ కులాల యొక్క లెక్క తీయమని చెప్పేసి ఎస్సీ కులాల జనగణన చేపట్టాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి ఈ కుల ధృవీకరణ పత్రాలను ఆర్డీఓ పరిధిలో పెట్టడం వల్ల మరి మాకున్నటువంటి ప్రజలంతా కూడా విద్య లేక సంచార జీవనం చేస్తూ ఉంటారు. మా బాదాస్ గుర్రాలు ఏమో మరి గొర్రెలను కాపుకుంటూ తిరుగుతూ ఉంటారు. మా చందోళ్ళు మరి ఈ కథలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఒక్కొక్క కులాలు కూడా ఇవన్నీ కూడా ఇంకా వృత్తులను పట్టుకొనే మరి వేలాడుతూ ఉన్నారు. విద్యలో ముందుకు పోలేకపోతున్నారు. మేమందరం కూడా ఈ అధికారం చుట్టూ తిరగలేక ఇలా మేము మా కుల పత్రాలు పొందడంలో ఇబ్బందులు పడుతూ ఉన్నాము. కాబట్టి కుల ధృవీకరణ పత్రాలను మరి ఆర్టీఓ పరిధిలో కాకుండా తహసీల్దార్ ద్వారా ఇచ్చే విధంగా మీరు
ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి కాబట్టి కుల ధృవీకరణ పత్రాలు తహసీల్దార్ ద్వారా ఇవ్వడంతో పాటు వెంటనే మీరు అన్నటువంటి విధంగా కార్పొరేషన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఎస్సీ ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సమావేశం ద్వారా మరి మీ ప్రభుత్వాన్ని కోరుతూ, ఏది జరిగినా దళితులు అన్నాక అంబేద్కర్ గారు చెప్పింది అట్టడుగు వర్గాల వాళ్లకు ఆ లాభం జరిగినప్పుడే మరి ఆ పథకాలు కానీ రిజర్వేషన్లు కానీ అందరికీ రాజ్యాంగపరంగా అందుతేనే దానికి ఒక విలువ ఉంటుంది. లేని పక్షంలో రాజ్యాంగానికి అది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనేటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిండ్రు. కాబట్టి ఎవరి వాటా ఎంతో వాళ్ళకి ఇచ్చే విధంగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకొని నిరుపేదలైనటువంటి ఈ దళితుల్లో అత్యంత వెనుకబడ్డటువంటి ఉపకులాలను మరి ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము ఉపకులాల హక్కుల పోరాట సమితిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా అనేక డిమాండ్లు ఉన్నాయి, కానీ ప్రధానంగా ఇలా ప్రభుత్వం అన్నీ ఒక్కటేసారి తీర్చలేదు. కాబట్టి మా యొక్క ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లను మీరు పెట్టేటువంటి సంక్షేమ పథకాల్లో దళితులకు కేటాయించేటువంటి వాటాలో ఉపకులాల వాటా కేటాయించాలి. అదేవిధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు అనేటువంటి గత 10 ఏళ్ల నుంచి వింటలేము, ఆ పదమే వింటలేము. కాబట్టి దాని గురించి సార్ ఎన్నోసార్లు వీడియోలలో చెప్పిండు, మా శంకరన్న చెప్పిండు, ఆ నిధుల విషయమే లేదు. ఇప్పటికైనా ఆ చట్టాన్ని ఒక క్రమ పద్ధతిలో ఆ ఫైనాన్షియల్ ఒక డిసిప్లిన్ పాటిస్తూ మాకు రావాల్సినటువంటి నిధులను మాకు కేటాయించి ఎస్సీ ఎస్టీ సప్లాన్ను అందులో ఉపకులాలకు కూడా ఆ నిధులు కేటాయించి మరి ఈ ముఖ్యంగా విద్య కానీ ఉపాధి కానీ మరి అన్ని రంగాల్లో కూడా ఈ ఉపకులాలకు సమాన వాటా కల్పించే విధంగా ఈ ప్రభుత్వం మరి మాకు అండగా నిలుస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి గారు నిజంగా మొన్న మేము సెక్రటేరియట్ కూడా పోయినాము, కానీ అక్కడ వాళ్ళు అవకాశం ఇవ్వలేదు. ఇలా ఇన్ని కులాలకు ప్రతినిధులుగా ఉన్నాం, కానీ మీ బాధ ఏంటనేటువంటిది గత ప్రభుత్వంలో చెప్పుకోలేకపోయినాము. ఇప్పుడు కూడా మరి అవకాశం ఇస్తారా ఇయ్యరా, మా విషయం ఏంటో మాట్లాడేందుకు ఇన్నేళ్ళుగా దాదాపు 18 ఏళ్ళ నుంచి ఈ మన కులాల నుంచి కొట్లాడుతూ ఉన్నాం. మరి మాకు కూడా మీరు కలిసి మా సమస్యలు వినేటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మిగతా పెద్దలు కూడా మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి నిత్యం ప్రజల పక్షాన గొంతుగా నిలుస్తున్న వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని తెలంగాణ అంతా తిరిగి ఇంతకుముందు సారు మాట్లాడినట్టు కానీ వెంకన్న చెప్పినట్టు కానీ ఒక ప్రజల పక్షాన నిలుస్తున్న ప్రజా కలెక్టర్, ప్రజా నాయకులు, ప్రజా మేధావి ఆక్నూరు మురళి గారికి, వివిధ ఉపకుల సంఘాల నాయకులందరికీ దళిత భోజన ఫ్రంట్ తరపున పేరు పేరున జై భీములు తెలియజేస్తున్నాం. ఏ ఉద్యమం చేపట్టినా ఖచ్చితంగా ఒక డాటా కావాలి, ఒక సమాచారం కావాలి. సమాచారం లేకుండా మనం ఒక అడుగు కూడా ముందుకు వేయలేం. వేగ్గా మాట్లాడితే దానికి విలువ ఉండదు. కానీ గత సంవత్సరం కాలంగా నేను వెంకటేశ్వరతో కలిసి పనిచేస్తున్నా, మా ఇద్దరిది ఒకటే ఊరు సిద్దిపేట జిల్లా, కలిసి పనిచేస్తున్నాం. ఒక డాటా మన చేతుల్లోకి ఉంది ఇవాళ. ఈ డాటానే ఇవాళ ఈ ప్రభుత్వంతో మనం మాట్లాడడానికి, చర్చించడానికి, వినకపోతే ఉద్యమించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మొత్తం ఈ ఉపకుల నాయకత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాం. రెండోది, ఈ డాటా కారకులు కూడా అక్కడ సార్ ఉన్నాడు, మురళి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు, సెర్పు సీఈఓగా ఉన్నప్పుడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వము సమగ్ర సర్వే చేసిందో సింగిల్ హ్యాండ్ తోటి మురళి గారు ఆ సమగ్ర సర్వేను చేపట్టిండ్రు. ఈ లెక్కలని బయటకు తీసుకొచ్చింది కూడా సారుకి సందర్భంగా మనందరం కృతజ్ఞతలు చెప్పాలి. లెక్కలు లేవు. ఎస్సీలు అంటే 63 లక్షలు, 50 లక్షలు, 5 లక్షలు రకరకాల మాట్లాడుకుంటున్నాం. కానీ వాళ్ళ ఒక స్టేట్మెంట్ వచ్చింది, 63 లక్షలు మొత్తం ఎస్సీలు అయితే దాంట్లో ఉపకులాల లెక్క, మాలమాదిగల లెక్క, ఒక లెక్క వచ్చింది. ఈ లెక్కతోటే మనం ప్రభుత్వాన్ని మన లెక్కగా మనం అడగాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. రెండోది, దాదాపు 9 డిమాండ్లు ఉన్నాయి మన సంఘవి. ఈ 9 డిమాండ్లకు సంబంధించి దళిత భోజన ఫ్రంట్ తరపున మేము సంపూర్ణంగా సంఘీభావంగా మద్దతుగా ఈ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి కూడా మేము కార్యాచరణ తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం పోయింది. గతంలో ఏం మాట్లాడుదురు, తెలంగాణ ప్రభుత్వం గురించి మాట్లాడితే అరే ఇది సంటి పిల్ల, రకరకాల సెంటిమెంట్ మాటలు మాట్లాడుదురు. మరి ఇప్పుడు కూడా మనం అట్నే సెంటిమెంట్ మాట్లాడదామా లేదా? అది కాదు. అంటే ఇప్పుడు 4 రోజులు అయిపోతుంది దాదాపు అటు ఇటు కొత్త ప్రభుత్వం వచ్చి. చాలా కార్యక్రమాలు
ముందు తీసుకుపోతూ ఉన్నారు. ఇప్పుడు మొత్తం ఒక ప్రజా పరిపాలన పేరుతోటి అభయహస్తము ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు కోసం ఒక వాళ్ళకు వాళ్ళు అంచనా వేసుకోవడానికి ఒక కార్యాచరణ అయితే జరుగుతుంది. నేను నిన్న చాలా సిటీలో వార్డు సభలలో పాల్గొన్నాం. జనం తండోపతండాలుగా వచ్చి తమ సమస్యలు ఏకరవ పెట్టుకుంటారు. మాకు ఇందిరా మిల్లు లేదు, మాకు రేషన్ కార్డు లేదు, అంటే మాకు ఈ మహాలక్ష్మి పథకం అమలు చేయండి అంటే గత ప్రభుత్వం ఏం చెప్పింది? 10 ఏళ్ళుగా మొత్తం తెలంగాణ బంగారు తునుక అయింది అని చెప్పింది. మొన్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పోయి ఢిల్లీలో ప్రధానమంత్రి కలిస్తే నమస్తే తెలంగాణ బ్యానర్ ఏంటిది? తెలంగాణ పతారా, తెలంగాణ భాష వాడతారు ఆ పత్రిక, తెలంగాణ పతారా పాత్ర పెట్టిండ్రు అని మాట్లాడతారు. అరే వాళ్ళు పెట్టిందని అనుకుందాం, ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మీ పట్ల వ్యతిరేకత ఉంది అనుకుందాం. కానీ ఇవాళ ఈ గ్రామ సభలను వార్డు సభలు కనుక చూస్తే ఒక్కో రోజు 7 లక్షల మంది ఇటువంటి వేదిక మీదకి వచ్చి మాకు రేషన్ కార్డు లేదు, మాకు పింఛన్ లేదు, మాకు రైతు బంధు పడట్లేదు అని ప్రభుత్వానికి విన్నవిస్తారంటే గత 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పనిచేసిందా లేదనేది ఈ గ్రామ సభలు ఇవాళ రుజువు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు సోయి తెచ్చుకోవాలి. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఇది చాలా రకరకాలుగా మొదలు పెడుతున్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు లాంటి వాళ్ళు ఇప్పటికే మాట్లాడుతూ ఉన్నారు. మీ ఫెయిల్యూర్ని మీరు సమీక్ష చేసుకొని నిజంగానే మీరు ప్రజల పక్షాన్ని నిలబడితే మీకు ఈ ప్రజాక్షేత్రంలో తెలంగాణలో విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది. లేకపోతే మీరు కూడా కాలగర్భంలో కలిసిపోయే సమావేశం చెప్పి మనం ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇక్కడ బీఆర్ఎస్కు టీఆర్ఎస్కు కాంగ్రెస్ కూడా చెప్పాలి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ కొత్త పార్టీ ఏం కాదు, బీఆర్ఎస్ లెక్క టీఆర్ఎస్ లెక్క అధికారాన్ని కొత్తగా ఏమీ ఏలలే వాళ్ళు. నేను చూడడం అంటే వార్తల్లో చాలా చూశాను, సార్ని ఈరోజు ఇట్లా కలుసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది. సో మీ గురించి చాలా విన్నాను సార్. అట్లాగే ఈరోజు ఈ దళిత ఉపసంఘాలు ఈ పోరాట సమితికి కూడా మీరు నిజంగా సపోర్ట్ చేయడం అనేది ఇది ఒక మైలురాయి అనిపిస్తుంది నాకు దీంట్లో. అయితే మనకు 1969లో ఫస్ట్ తెలంగాణ ఉద్యమం వచ్చింది, తర్వాత కొద్ది రోజులు తర్వాత పోయింది. అయినప్పటికీ కూడా మళ్ళీ ఒక 50 సంవత్సరాల తర్వాత మనం తెలంగాణ సాధించుకున్నాం. అంటే ఒకసారి పోయిందని నిరాశపడ్డా కూడా మళ్ళీ మనకు వచ్చింది. అట్లాంటి పోరాట పటిమ ఈరోజు మీరు అందరూ మాట్లాడుతుంటే కనబడుతుంది మనకి. ఖచ్చితంగా ఇప్పుడు ఒక్కొక్కరు చూస్తుంటే సమగ్రంగా మీకు ఒక పూర్తి అవగాహన ఉంది ఏంటి అనేది. తర్వాత ఒక పోరాట పటిమ కనబడుతుంది నాకు. సో ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపిస్తుంది అంటే ఇంకా ఎన్నో రోజులు లేదు. మీరు అనుకున్న డిమాండ్లు, మనకు అనుకున్న ఇప్పుడు ఎస్సీ దాంట్లో ఏ గ్రూప్లో చేర్చాలనేది ఒక డిమాండు. సో ఇట్లాంటివన్నీ అతి త్వరలో చేరుతాయని నాకు అనిపిస్తుంది. అట్లే దాంతోపాటు మన వెంకటేశం బైరి అన్న దీనికోసం చాలా సమగ్రంగా అంటే ఒక అనాలిసిస్ చేయడము, ఇట్లా అప్పటి నుంచి ఆ మెహ్రా కమిషన్ నుంచి అప్పుడేమైంది, 2004లో ఏమైంది, తర్వాత ఇప్పుడు ఆర్టికల్ 341 ఈ దాని ద్వారా కూడా మనం కొత్త చేర్చొచ్చు అనేది ఇట్లాంటి ఒక సమగ్ర సమాచారంతో ఇప్పుడు ఇంతకుముందు అన్న కూడా చెప్పాడు ఫుల్ డేటా ఉందని. సో ఇట్లాంటి ఇంత ఒక పరిపూర్ణ ఒక ఎడ్యుకేటెడ్ లెవెల్లో వెళ్ళిపోతున్నప్పుడు ఖచ్చితంగా ఇది అతి త్వరలోనే మీరు అనుకున్నది అంతా సాధించగలుగుతారనుకొని నాకు అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ. అయితే నేను అంటే దీనికి ఎందుకు రావడము అంటే ఇప్పుడు నాకు సంబంధం ఏంది, నేను అమెరికాలో ఉంటాను, నాకేందని అంటే నేను అనుకునేది అంటే ఒక వసుదైక కుటుంబం. ఒక భూమి మీద పుట్టినాడు, క్యాస్ట్ కావచ్చు ఏదైనా కావచ్చు, అందరికీ ఒక హక్కు, ఒక జీవించే ఒక వాతావరణం రావాలి. ఎవడైనా సరే వాడు డబ్బులున్నోడు పుట్టడం అది వేరే కావచ్చు, బీదదారిలో పుట్టిన ఒకటే కావచ్చు, కానీ అందరికీ ఒక స్వేచ్ఛ పెరిగే ఒక స్వేచ్ఛ కావాలని. అందుకని నేను ఏది చేసినా కూడా ఒక 2014లో అప్పుడు నాకు ఎంతెంత దూరం అనే ఒక సినిమా తీసినాను. ఇక్కడ మనకి తెలంగాణ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు కూడా వచ్చింది. దాన్ని మన ఆయన కథ రాస్తే దాన్ని నేను సినిమా తీసిన ఫస్ట్. అంటే అమెరికాలో సినిమా కోర్సులు అన్నీ చేసిన తర్వాత మా ప్రాజెక్ట్ పరంగా ఏదో ఒక సినిమా తీయాలి. అప్పుడు ఆయన రాసిన ఈ కథ నమస్తే తెలంగాణలో వస్తే కథను సినిమా తీస్తే నాకు చాలామంది అమెరికాలో మా మిత్రులు, అరే నువ్వు అమెరికాలో ఉన్నావు నీకు ఎందుకే కదా, ఓ 2 పోరగాళ్ళని పెట్టుకొని ఒక లవ్ స్టోరీ పెడితే నీకు మస్తు ఇట్లు వస్తాయంటారు. అంటే నాకు అది ఉద్దేశం కాదు కదా. మనం ఒక చెప్తున్నాము కష్టపడి ఒక ప్రాజెక్ట్ రాస్తున్నప్పుడు ఆ సినిమాలో ఏముంటుందంటే ఉన్నోళ్ళని లేనోళ్ళని దూరాన్ని ఒక పనిని ఏకం చేసి వాళ్ళ కొడుకు యొక్క చదువు పేర్లన్నీ అంటే కంపల్సరీ ఈ కులము సెలక్షన్ చేయాలి సర్వే అప్పుడు, ఈ కుటుంబం ఈ కులానికంటే టిగ్గొట్టాలి. కానీ ఏమైందంటే ఆ కులాన్ని గుర్తించడానికి కూడా
సర్వే చేసిన వల్ల కష్టమయ్యి నేను చేసిన ఒకటే పెద్ద పొరపాటు ఏమైందంటే అందులో ఇతరులు అని పెట్టాను. అంటే ఒకవేళ తెలియని కులాలు ఉంటాయి కదా, అక్కడ తప్పు జరిగింది. అక్కడ ఏమైందంటే వాళ్ళు ఈజీగా ఉండడానికి కంప్యూటర్ ఆపరేటరు ఇతరులు సెలెక్షన్ చేసుకున్నాడు. అట్లా చాలా కులాలు యాక్చువల్లీ మిస్ అయినాయి. నిజానికి అంటే ఆ సర్వే అనేది ఒకటే రోజు సర్వే చేసాము, అదొక రొమాంటిక్గా ఒకటే రోజు అనేది తప్పు. నిజానికి చేయకూడదు అట్లా. తర్వాత అర్థమైంది మాకు. సో ఒక ప్రకటబందిగా ఇప్పుడు మనకి 10 సంవత్సరాలకు ఒకసారి చేసే సర్వే ఏదైతే ఉంటుందో ఆ సర్వేని చాలా ప్రకటబందిగా ప్రణాళిక తయారు చేసుకొని సో సిస్టమేటిక్గా బ్లాక్స్ చేసుకొని బ్లాక్ వైజ్గా చేసుకుంటారు అన్నమాట. దానికి ఒక పద్ధతి ఉందిలేండి, దానికి ఒక చట్టం కూడా ఉంది యాక్చువల్గా. బట్ ఎనీ హౌ, సో ఇప్పుడు ఈ కులాలు ఈ 57 కులాలు కావచ్చు, ఇంకా 4-5 కులాలు ఉండే ఉంటాయి, ఇంకా 10-15 కులాలు ఉండే ఉంటాయి. ఈ కులాలు చరిత్రలో చాలా అన్యాయంకి గురైనటువంటి కులాలు. ఎస్సీ కులాలు అన్ని కులాలు అన్యాయానికి గురైనటువంటివే. ఈ మధ్యకాలంలో మాలా మాదిగా కొంచెం ముందు పడ్డారు. నిజానికి చాలా కులాలు మాలా మాదిగా కలిసిపోయినాయి నాకు తెలిసి. నేను కూడా అలాంటి బాపత నాది కూడా. ఇప్పుడే తెలిసింది నాకు అది, నేను అలాంటి బాపత అని. ఎందుకు తెలిసిందంటే మీ లాస్ట్లో మన్యాన్ ఉంది చూడండి, అవునా? మేము మన్నెపోలమాట యాక్చువల్గా. అయితే అప్పట్లో ఆ లిస్ట్లో మన్యాన్ లేదు. తహసీల్దార్ ఏం చేస్తాడు, మాలలో మాదిగలో కలిపేస్తాడు, అయిపోద్ది. అంటే ఆయనే నిర్ణయం చేస్తాడు మన కులం అనేది కూడా. కానీ మా ఇళ్ళల్లో మాత్రం అందరూ మన్నెపోలు అనేది. సో రకంగా కులాలు కూడా అటు ఇటు పోయినాయి. సరే దొంగ కులాలు తీసుకున్న వాళ్ళు అది వేరే, ఇంకో పెద్దది ఉంది. అది కాపులందరూ కొండ కాపని తీసుకున్నారు, రెడ్లందరూ కొండ రెడ్లు తీసుకున్నారు, మన మాదాసి కురువ నడుస్తూనే ఉంది ఇంకా గొడవ అది. సో ఈ రకంగా దొంగ కులాలు తీసుకున్న వాళ్ళు కూడా నడుస్తూనే ఉంది ఇంకా అది. అంటే పాపము బాబాసాహెబ్ అంబేద్కర్ అనుకోలే ఇన్నిన్ని సంవత్సరాలు ఈ కులాల గురించి గోలలు ఉంటాయని, ఇన్నిన్ని సంవత్సరాలు ఇంకా కులాలని పట్టుకొని మాకు ఇది ఉండాలి మాకు ఇది ఉండాలి అని అడుగుతారని ఊహించుండాడు ఆయన. ఎందుకు ఊహించుండాడంటే మీకు వేరే దేశాలు తీసుకుంటే ఇన్ని సంవత్సరాలు పట్టదు డెవలప్మెంటు. సింగపూర్ ఉంది ఉదాహరణకి, 76లో మనకంటే తక్కువ ఉండేది. 76 అంటే మొన్న నేను బయటకు చదివినప్పుడు. ఈరోజు అది నంబర్ 2 అయిపోయింది ప్రపంచంలో మీకు జాగ్రత్తగా గమనిస్తే. ఇప్పుడు వియత్నాం ఉంది, మొత్తం అమెరికా బాంబులు వేసి 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 మొత్తం నాశనం చేసింది. ఈరోజు ప్రపంచంలో మొన్నటి వరకు ఫిన్లాండ్ ఉండే విద్యలో, ఇప్పుడు వియత్నాం వచ్చేసింది, నంబర్ 1 వచ్చేసింది విద్యలో. అంటే డెవలప్మెంట్ అండి ఎట్లా అవుతుందో. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుకోలే ఇట్లా మన దేశంలో కూడా ఇన్ని సంవత్సరాలు పడుతుంది, ఇంకా 75 సంవత్సరాల తర్వాత కూడా ఇట్లా ఉపకులాలు మీటింగులు పెట్టుకొని మాకు ఇది కావాలి అది కావాలని అడుగుతారని ఇప్పుడు అనుకోలే. అట్లాగే నాలాంటోడు శంకర్ లాంటి వాళ్ళు ఇంకా ఉద్యమంగా విద్య గురించి మాట్లాడాలి చేసి ఊరికే ఓట్ల గురించి అప్రూవ్ చేయడము, అసలు అమలుగా వచ్చేసరికి పక్కకు వెళ్ళిపోవడం. అంటే ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఇది. అంటే ఒకటి చెప్తారు ఒకటి చేస్తారు. సో దీని గురించి మనము మళ్ళీ రిపీటెడ్గా కొట్టాడాల్సిందే. ఎస్సీ ఎస్పీలో భాగస్వామ్యం ఇవ్వాల్సిందే. దీంట్లో కూడా మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో కానీ క్రీమీ లేయర్ పెట్టాల్సిందే మన కులాలలో కూడా కంపల్సరీ. ఎస్సీలలో కానీ బీసీలలో కానీ ఎస్టీలలో కానీ పెట్టకపోతే మళ్ళీ వీళ్ళే తీసుకుంటారు రకరకాల రూపాలలో. మళ్ళీ ఈ పైన ఉన్న వాళ్ళే, ప్రతి కులంలో పైన ఉన్న వాళ్ళు ఉంటారు, మధ్యలో ఉన్న వాళ్ళు ఉంటారు, కింద ఉన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అభివృద్ధి అనేది ఎక్కడి నుంచి జరగాలండి? కింద నుంచి జరగాలన్నా అభివృద్ధి, పైనుంచి రావాలన్నా? మీరు చెప్పండి కదా. మరి అలాంటప్పుడు మరి క్రిమి లేయర్ అంటే మరి ధనవంతులకు ఎందుకు పని రావాలి, ఆల్రెడీ బాగైన వాళ్ళకి ఎందుకు పని రావాలి? రావద్దు కదా. సో ఎందుకంటే ఆ గుడిసెలు తర్వాత ఈ గ్యారెంటీ పిల్లలు మనకి ఇదంతా కనుమరుగు కావాలంటే అభివృద్ధి అనేది అక్కడి నుంచి మొదలు కావాలి కదా. సో అక్కడి నుంచి మనకి ఈ పిల్లల్ని తీసుకుపోయి మనకి మొత్తం అదేంటది ది బెస్ట్ రెసిడెన్షియల్ స్కూల్ మనకి ఈ గచ్చిబౌలి పక్కన ఇంకోటి ఉంటుంది కదా, అది మనకి చాలా పెద్దది, ఫస్ట్ మంచి చాలా అక్కడ అన్ని కోచింగ్లు అవుతుంటాయి కదా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చాలాసార్లు పోయాడు కదా. కాదబ్బా మనది మన ఎస్సీది రెసిడెన్షియల్ స్కూల్ బెస్ట్ స్కూల్ మనకి అటు మెహదీపట్నం దాటినాక ఉంటుంది. నాశనం కాదబ్బా, చాలా పెద్దది అది. సో గౌడిదొడ్డి. సో ఈ పిల్లని తీసుకుపోయి ఫస్ట్ అసలు నీకు ఎంట్రెన్స్ ఎందుకు ఉండాలి? ఎంట్రెన్స్ ఉండకూడదు కదా, డైరెక్ట్ ఈ పిల్లని తీసుకెళ్ళి గౌడిదొడ్డిలో వేయాలి కదా. సో అట్లా మొత్తం ఏరుకొని వీళ్ళందరినీ పట్టుకొని వీళ్ళకి ఎంట్రెన్స్ లేదు పాడు లేదు, వీళ్ళని తీసుకుపోయి చక్కగా
అందరూ చదివించాలి కదా. కానీ అలాంటి పాలసీ లేదు మన దగ్గర. సో మనం కొంచెం బాగుపడంగానే మళ్ళీ మన పిల్లలకే రావాలి, మన పిల్లలకే గ్రూప్ 2 రావాలి, మన పిల్లలకే గ్రూప్ 1 రావాలి, మన పిల్లలకి IAS రావాలి, మన పిల్లలకి MBBS సెట్ రావాలి. ఇది చాలా దుర్మార్గత్వం కదా ఇది. మరి ఈ రకంగా అందుకున్న వాళ్ళు అందుకుంటే మరి ఈ పిల్లలకి ఎప్పుడు వస్తుంది? అన్యాయం కదా ఇది. అంటే చాలా దేశాలలో పిల్లల యొక్క బాధ్యత మనందరికీ తెలియని విషయం ఏంటంటే, పిల్లల యొక్క బాధ్యత ఎవరిదండి? పిల్లల యొక్క బాధ్యత ఎవరిది? పిల్లల యొక్క బాధ్యత కదా మీకు తెలిసి తల్లిదండ్రులది. మీకు తెలియంది ఏంటంటే పిల్లల బాధ్యత ప్రభుత్వానికి. మీకు మొత్తం డెవలప్డ్ నేషన్స్లో అమెరికాలో కానీ, కెనడాలో కానీ, జర్మనీలో కానీ, జపాన్లో కానీ, స్విట్జర్లాండ్లో కానీ అభివృద్ధి చెందిన దేశాలలో పిల్లల యొక్క బాధ్యత తల్లిదండ్రులు కాదు, ప్రాథమిక బాధ్యత ప్రభుత్వానికి. అందుకని అక్కడ పిల్లలు అమెరికాలో 991 అది నంబరు. పిల్లలు 901 ఫోన్ చేస్తే తల్లిదండ్రులు అరెస్ట్ చేస్తారు. 911 అంతే కదా అని చెప్పింది కరెక్టే కదా. పిల్లలు ఫోన్ చేస్తే తల్లిదండ్రులు అరెస్ట్ చేస్తారు. అది విద్య ఫ్రీ అనేది అది ఓకే. అంటే అంత అంటే ప్రభుత్వ తల్లిదండ్రులు నా పిల్లలు నేనే కొట్టుకుంటా మీరు ఎవరు అనడానికి లేదు, అట్లా అన్నికి లేదు. అరెస్ట్ చేసేస్తారు తల్లిదండ్రులని. ఎందుకంటే ప్రాథమిక బాధ్యత పిల్లలది గవర్నమెంట్. ఇక్కడ మరి ఆ బాధ్యత తీసుకున్నట్లయితే ఈ పిల్ల ఈ రకంగా ఎందుకు ఉంటుంది? ఆ పిల్ల ఎక్కడ ఉండాలి? ఆ పిల్ల ఎక్కడ ఉండాలి? స్కూల్లో ఉండాలి కదా. మరి ఆ పిల్ల అట్లా సర్కస్ చేసుకుంటూ కింద పడి కాళ్ళు కొట్టుకొని చేతులు కొట్టుకొని ఎన్నిసార్లు చేతులు తిరుగుతాయో ఎన్నిసార్లు కాళ్ళు తిరుగుతాయో మనం చూసినంత వరకు ఇరగదు. కానీ డెఫినెట్గా ఒక 100 సార్లు తిరిగితే ఒక 4-5 సార్లు కింద పడుతుంది కదా పక్క. అంటే ఇంత దారుణమైనటువంటి ఈ సమాజంలో ఇంకా కూడా మనం ఇలాంటివి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది మనకి. నిజానికి పెద్దలు అప్రూవ్ చేసినటువంటి రాజ్యాంగాన్ని ఆ రాజ్యాంగ స్ఫూర్తిగా పరిపాలన చేసి ఉంటే మనకి ఇప్పటికీ కూడా 75 సంవత్సరాల తర్వాత ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. కానీ రాజ్యాంగ స్ఫూర్తి ఎక్కడుందండి? దుర్మార్గులు, దరిద్రపు నా కొడుకులు ఈ రాజ్యాంగం మంచిది కాదు అంటే వాడు రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడం సాధగాక ఈ రాజ్యాంగం మంచిది కాదని రాజ్యాంగాన్ని ఇసుకొట్టిన విధవలు మనకి ఇక్కడ పరిపాలన చేస్తుంటే ఇంకా మరి ఎప్పుడు అభివృద్ధి అవుతుంది? అభివృద్ధి కాదు కదా. కానీ మనకు సిగ్గు లేకుండా మన నాయకులు కూడా అలాంటి విధవలకి బానిసగా పనిచేస్తున్నారు, బానిసగా తయారైనరు. ఎంత దారుణం అండి ఇది. మూల కారణము ఇప్పుడు ఈ రకంగా పేదరికం ఉండడానికి ఒక ఎస్సీలే కాదు బీసీలలో కూడా భయంకరమైన పేదరికం ఉంది కదా. ఎంత పేదరికానికి మూల కారణమైనటువంటి భావజాలము ఉన్నటువంటి ఆ భావజాలం ఉన్నటువంటి పార్టీ ఆ భావజాలం ఉన్నటువంటి సంస్థలకి ఈరోజు మన దరిద్రపు నాయకులు కొమ్ము కాస్తున్నారు. ఈరోజు దరిద్రపు నాయకులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఎంత దారుణం అండి ఇది. వాళ్ళందరూ చెప్పు తీసుకొని కొట్టాల్సింది వాళ్ళ సంఖ్యలో దూరుతున్నారు పోయి. అంటే ఎంత స్వార్థం ఇది. అంటే నీకు ఏదో మంత్రి పదవి వస్తుందని చెప్పేసి నీకేదో ఒక 100 కోట్లు వస్తాయని చెప్పేసి నీ స్వార్థం గురించి మొత్తము అసలు టోటల్గా ఈ మన అంబేద్కర్ భావజాలానికి నువ్వు విసిరి పెడతావా? ఎంత దారుణం ఇది. అంబేద్కర్ భావజాలం ఉండొద్దు, అందరూ సమానంగా ఉండొద్దు, మీరు కిందనే ఉండాలి మేము పైనే ఉండాలి అనే భావజాలం ఉన్న దొంగలకి వీళ్ళు సపోర్ట్ చేస్తారంటే వీళ్ళని ఏం చేయాలండి? నా అర్థంగా కడతాను. ఓపెన్గా మాట్లాడాలి మీరు మందకృష్ణ మాదిగ గురించి. ఏ రకంగా మందకృష్ణ మాదిగ RSSని సపోర్ట్ చేస్తాడు, ఏ రకంగా మందకృష్ణ మాదిగ బీజేపీని సపోర్ట్ చేస్తాడు? బీజేపీ భావజాలం కాదా, RSS భావజాలం కాదా ఈ పిల్లట ఉండడానికి కారణము? ఎవరు? ఇన్ని వేల సంవత్సరాలు అంటచబిలిటీ అంటరాని ధనము ఇంట్లోకి రానేలేదు. దీనికి కారణం ఎవరండి? వాళ్ళు కాదా? అలాంటి విధవలకి ఈ విధవ ఎట్లా అండి సపోర్ట్ చేసేది? ఏ రకంగా మనందరం ఊరికే ఉంటామండి? తప్పు కదా అది. దీన్ని ఇప్పుడు నేను అంటే రేపు మళ్ళీ సబ్ కాస్ట్ తీసుకొస్తారు. అంటే ఎంత దారుణం అండి. అంటే ఇష్టమేట ఆడుకుంటారా మీరు? కులాలని వాడుకుంటారు మీరు, డబ్బుతో మీరు నాటకాలు చేస్తుంటారు. సో ఎప్పుడు మాత్రం మీరు ఇట్లాగే ఉండాలా? ఈ నిన్నటికి నిన్న ఈ రోజుకి ఇప్పటికీ కూడా వాళ్ళు కుల గణన ఉండొద్దు అంటున్నారా లేదా? నిన్నటికి నిన్న ఎవరు అస్సాం చీఫ్ మినిస్టర్ శర్మ ఏమంటున్నాడు? మీరు శూద్రులు, మీరు అక్కడే ఉండాలంటున్నారు. మొన్నటికి మొన్న 2-3 ఎంపీలు కులగణన బోగస్, బీజేపీ వాళ్ళు కులగణన చేయడానికి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చిండ్రు. ఏమని ఇచ్చింది అనుకుంటున్నారు మీరు? కులగణన చేస్తే కులాలందరూ కూడా వైషమ్యాలు ఉండి కొట్టుకుంటారట కులాలట. ఇదేమన్నా నమ్మశక్యమేనా ఇది? అంటే ఆల్రెడీ కులాలను చేసి నువ్వే కులాలను తయారు చేసినావు. ఏ గ్రామంలో ఆ గ్రామంలో కులాలు ఉన్నవి, అందరు కులాలు మంచి వచ్చాడో కలిసే ఉంటున్నారు. కులాలకి ఈ కులంకి ఇంత నంబర్ ఉంది, గీ కులాలకి ఇంత నంబర్ ఉంది, ఈ కులాలలోకి ఇంకా ఇట్లాంటి వృత్తులు చేసుకుంటున్నారని కుల గణన చేస్తే తప్ప అండి ఇది? ఇప్పుడు
మన నరేంద్ర మోడీ గారు ఆ ఫైల్. ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.